ఆయన్ని కూడా తీసుకున్నావా? మరి చేస్తున్నాడు అక్కడ మంచిగా ఫాస్ట్ అవర్స్ మొత్తం పోతున్నాడు. गाड़ी की डब्बी रे ఇది కొత్త మాల్ బావా. ఆహా, అది ప్యాచ్ చేస్తున్నారు మొత్తం. పెద్ద గణేష్. ఎన్ని ఫీట్ అన్నది? అందంట్రా 15 అడుగుల. పైన నెమలు వచ్చిందిగా మధ్యలో. నెమలే. ఇదైతే అద్భుతంగా ఉంది అసలు బొమ్మ. బాగుంది కదా. కాబట్టి చిన్నదైతే మన సందులో కట్ట కొట్టేది. వెనకమాల రౌండ్ డెకరేషన్ అక్కర్లాగా ఉంటాయి. వెనకమాల పూలు పెడితే అయిపోయాయి డెకరేషన్. చేసి మనకి రెండు మోడల్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇది హైలైట్ ఇందులో కదా. ఇది ఎప్పుడు చూసినట్టు ఉంది కాబట్టి ఇది కొత్త డిజైన్ లాగా అనిపించింది. పంచి కూడా మంచి వీళ్ళే డిజైన్ వేస్తారు. కలర్ సెట్ వేస్తారో కానీ. అన్న కలరింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? అడుగు బాబాయ్. పాత బొమ్మలు, లాస్ట్ ఇయర్ బొమ్మలు. అన్న కలరింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అన్న? 10 రోజులు పట్టిద్దా? ఇది లాస్ట్ ఇయర్ విగ్రహం అయ్యా బాబు. డాల్ఫిన్ లోపల ఉన్నాయిగా. లోపల రెడీ అయిపోయినాయిగా. ఇది బాగుంది. బ్యాక్ సైడ్ ఒక గుడిలాగా వచ్చిందిగా దీనికి. నేను నా అంత ఉండదు అది. ఇది 10 ఫీట్లు 12 ఫీట్లు ఉండిద్దాం ఈ గణపతి. 12 ఉండిద్దాం. 12, 13. బ్రో చెయ్యి పెడితే చూడు ఎంత ఉందో. ఏ బొట్టనేలు అంత కూడా లేదురా మన చెయ్యి. మనం చూసిన విగ్రహాలు ఈ డిస్టిక్ టీబీ పోర్టల్ సొసైటీ ఉంది కదా, దాంట్లో అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇటు వెళ్తే మెయిన్ రోడ్ వెళ్ళిపోతాం మనం. ఇటు ఇంకా లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి, చూద్దాం. ఒక యూనిక్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఈ షెడ్లో. అబ్బో, ఆహా, ఇవన్నీ పెద్ద పెద్దవి కానీ సింహం మీద చేయబెట్టి సూపర్ ఉంది విగ్రహం. గద, ఇది ఏంట్రా పైన కమలం ఉంది. వాటర్ ఆడొస్తాయి బ్రో. రాదు కాదు, అలా డిజైన్ అట్టుకుంటుంది. చక్రం పెట్టాడు చేతిలో. ఇది చూడండి, బాణం, విల్లు,
రాముడి విల్లు అదేగా. ఇంకొక మోడల్ వచ్చేసి ఏనుగు మీద త్రిశూలంతో. అయ్యా ఇది నాకు తెలిసి ఒక 18 ఫీట్లు ఉండిద్దాము, 15, 10, 18 ఈజీగా. ఇది నంది మీద శివుడు తాండవం చేస్తున్నాడు, చేతిలో గొడ్డలి. ఉన్న 5 మోడల్స్ అదిరిపిచ్చారు ఇక్కడ. త్రిశూలాలు. ఇదొక మోడల్ అనమాట. స్వామివారు కూర్చొని ఉన్నారు ధర్మాల మీద, వెనకమాల ఒక ఆర్చ్ వచ్చింది. సో ఇక్కడ 4-5 రకాలు అయితే ఉన్నాయి. ఇది హనుమంతుడు పంచముఖ గారా, పంచముఖ హనుమాన్, వినాయకుడు మధ్యలో వినాయకుడు. ఇది సూపర్ ఉందిగా. కింద శేషనాగులు 3 వచ్చాయి, పైన స్వామివారు కృష్ణుడు టైప్లో కాళీంగ మంత్రం చేస్తున్నారు కదా, అదే. ఇదేగా హనుమాను, శ్రీరాముడు గుడి, అయోధ్య కాదు, అయోధ్య. కిరీటం మాత్రం హైలైట్గా ఇచ్చారు ఈసారి. ఎక్కడ చూసుకున్నా ఆ పక్కన ఆ డిజైన్ అయితే వచ్చింది. చెవులు కానీ మంచిగా, చేతులు, పంచ మీద డిజైను అనేది. ఎన్ని ఫీట్లనా ఏనట? 18 అడుగులా. ఇక్కడ ఇంకా ఒక 4-5 యూనిక్ మోడల్స్ ఉన్నాయి. స్వామివారు అటు పక్కన ఇటు పక్కన 2 అమ్మవార్లు. ఇది ఓన్లీ స్వామివారు. ఇదైతే అబ్బో ఒక 20 అడుగులు ఉండిద్ది హైటు. మొత్తం బొంబాయి స్టైలే ఇక్కడ, ఆల్మోస్ట్ అన్నీ బొంబాయి స్టైలే. వీళ్ళు ఎక్కడానికే ఏదన్నా చేయడానికి నుచ్చిన వేసుకొని ఎక్కుతున్నారు. రేపు మనం పెడితే ఈ విగ్రహం ఇక క్రెయిన్లు పెట్టి తీసుకెళ్ళడమే. ఇంకో షెడ్లో వర్క్ అయితే జరుగుతుంది అనమాట. మంచిగా నునుపుగా పాలిష్ చేస్తున్నారు. ఇందాక అక్కడ చిన్న మోడల్ చూసామే, తొన్నం నాంత ఉందన్నో, అదే విగ్రహం ఇది. ఆ చెవులో మనోడు సరిపోయాడు చూడు. ఆ లోపలికి వెళ్ళి ఎట్ట వర్క్ చేస్తారు వాళ్ళు. ఇది ఒక మోడల్ పెద్దది, ఒక 25 అడుగులు ఉండిద్ది. ఇది ఉండిద్దిగా 25. పద్దెనిమిది అడుగులా. అప్పుడు లడ్డు 15 కేజీలు పెట్టాలి దీనికి. ఈ మోడల్ వచ్చేసి బాలాపూర్ గణపతి ఈసారి మోడల్, కాకపోతే ఇది చిన్నది, చిన్న విగ్రహం.
ఇది వచ్చేసి పాల సముద్రం చిలుకుతున్నారు. ఇటు రాక్షసులు, ఇటు దేవతలు, మధ్యలో పాము, పైన శివుడు. దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే లాస్ట్ టైం లాగా కళ్ళు మూసుకుంటూనే తిరుగుతున్నాయి. స్వామి పెద్దగా కళ ఉండడం నిండు ఉండడం లేదు కాబట్టి ఇదైతే మన బాలాపూర్ గణేష్ కాబట్టి కొద్దిగా స్వామి ఎంత నిండు ఉంటే అంత ఆల్రెడీ ప్రొద్దుటూరు నుండి వచ్చి స్వామి ఎంత నిండు ఉంటే అంత బుక్ చేసుకున్నారు బొమ్మని. సో మేము ఇద్దరం ప్లాన్ చేసి అడ్వాన్స్గా బుక్ చేసి ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఇది వచ్చి మాట్లాడి మాకైతే రీజనబుల్గా హ్యాపీ ప్రైస్ ఒక తన హ్యాపీ మేము హ్యాపీ. సో మాకైతే రీజనబుల్గానే దొరికింది. సో అన్న మీరు 2 ఐటమ్స్ బాలాపూర్ గణపతి. ఒకసారి అంటాం జై బోలో గణేష్ మహారాజ్కి. పైన ప్లేస్ లేదని చెప్పేసి పైన ఇంకా పెట్టలేదన్నమాట, కానీ అది రన్ అవుతుంది. కళ్ళు కూడా మూసుకుంటున్నాయి చూసారా. రన్నింగ్ అయితే చేస్తారు, ఇంకా వర్క్ కూడా జరుగుతుంది అలాగే. సేమ్ అదే బొమ్మ, కాకపోతే ఇక్కడ ఇంకా వర్క్ అవ్వలేదు. కళ్ళు చూసారా, రెప్పలు పెట్టాలి లోపల మోటార్తో రన్ అవుతాయి అన్నమాట ఇవన్నీ. దీని బ్యాక్ సైడ్ కూడా ఏనుగులు, మళ్ళీ ఒకవైపు ఏనుగు విష్ణుమూర్తి అక్కడ. ఇక్కడ వచ్చేసి సంథింగ్ ఎవరో అర్థం కావట్లా. ఇటు పక్క విష్ణుమూర్తి, ఇటు పక్క ఎవరో సంథింగ్ అర్థం కావట్లేదు నిజంగానే, కానీ ఎక్సలెంట్ ఫుల్ వ్యూ. మామూలుగా లేదు. ఈ చేతిలో త్రిశూలం, ఒక చేతిలో కత్తి. పైన పాల సముద్రం చిలుకుతున్నారు, హైలైట్. ఒరిజినల్ రా, ఒరిజినల్ పంచి క్లాత్. అబ్బా కలరింగ్ అయిపోయింది ఫుల్, అద్భుతంగా ఉంది కదా ఇది. ఈ ఒక్కటి చూస్తేనే ఇలా ఉంది, రేపు అన్నీ అయిపోయాక వచ్చి చూస్తే ఇంకో లెవెల్లో ఉండిద్దాము. సాంబ్రాణి గది ఆ కళ్ళుకి చెప్పుకోవచ్చు, ఆ కళ్ళుకి పెద్ద అయిపోతారు ఒక్కొక్కరు.